ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి ఈరోజు భీమరావ్ నాయక్ గారు ఉన్నారు. భీమరావ్ నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ నష్టాల బాటల్లో వెళ్తున్న సమయంలోనే ఈరోజు ఆర్టీసీని లాభాల బాటలను తీసుకొచ్చిన ప్రగడబాలు వల్కిన ఈరోజు ఈ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు విజయవాడకు రాయితీలు ప్రకటించడం వల్ల ఎలాంటి దీని ఇంకా ఎంతరం ఏమిటి, ఉద్దేశం ఏంటండి? ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటున్నారో ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు దసరా సీజన్ ఇప్పుడు మన ఏంటంటే ఆషాఢ మాసంలో అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మవారి దర్శనానికి చాలా మంది మన ప్రయాణికులు వెళ్తూ ఉంటారు, తెలంగాణ నుంచి భక్తులు అక్కడ వెళ్తూ ఉంటారు. కాబట్టి వారిని యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ రూట్లలో కొంత రాయితీని ఇస్తే ప్రజలకు మేలు జరిగేటువంటి అనే అంశంలో ఆలోచన చేసి ఉన్నట్టు కొంచెం భావిస్తూ ఉన్నాం మేము. కానీ దీనికి ఏదో రాజకీయ కోణమో లేకపోతే పక్క రాష్ట్రానికి మేలు చేయడం లేకపోతే ఇంకో రాష్ట్రానికి చిన్న చూపనే విషయం కాదు. అట్లా అనుకుంటే మన దగ్గర కూడా రేపు ఈ కొండగట్టు వైపు లేకపోతే మన ఈ వేములవాడ పెట్టుకొని చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడే దీనికి రాతాంతం చేయకుండా దాని పైన పూర్తిగా సమాచారం వచ్చేంత వరకు కూడా మన ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది దాని మీద యాక్చువల్గా. కానీ దీనికి ఒక ప్రాంతానికి అనేది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హలో సార్, యాజ్ యూజువల్ మీ నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉన్నదండి. ఆ నెట్వర్క్ను మీరు సరి చేసుకుంటారనే మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి సార్ ప్లీజ్. ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ ఇన్ యువర్ వీడియో జస్ట్ గో హెడ్ విత్ యువర్ ఆడియో సార్ ప్లీజ్. ఓకే, వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడతాను, చెప్పండి సార్ ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇప్పుడు చాలా మంది దానికి తప్పులు భావిస్తూ ఉన్నారో ఎందుకు అర్థం కావట్లేదు. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణం స్టార్ట్ అయింది. శ్రావణం స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ దుర్గమ్మ వారికి మనకు తెలంగాణ భక్తులు చాలా మంది సందర్శించుకుంటారు అక్కడికి. సో ఆ సందర్భంలో బట్టి కొంత ప్రజలకు మేలు చేయడం కోసము అనే నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొంత ఫ్రీ బస్సులో నడుస్తూ ఉంది. సో అది కాకుండా కొంచెం రాయితీ తగ్గిస్తే డీలక్స్ బస్సులు కానీ ఇంకో బస్సులు కానీ ప్రయాణాలుగా వెళ్తారని చెప్పి ఉద్దేశంతో చేసి ఉన్నారు. కానీ దీంట్లో ఏదో ఆంతర్యం ఉన్నది, దీంట్లో వెనుక కుట్ర ఉన్నది, ఇది పక్క రాష్ట్రాన్ని మేలు చేయడం అటువంటి విషయాలు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై మరి ఒకసారి రామ్మూర్తి మన మిత్రమైనటువంటి పల్లె